నోటీసులు వచ్చింది. అల్లు బిజినెస్ పార్క్ పై అక్రమ నిర్మాణం చేపట్టారని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎందుకు కూల్చవద్దో చెప్పాలని నోటీసుల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అల్లు బిజినెస్ పార్క్ పై అక్రమ నిర్మాణం చేపట్టారని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎందుకు కూల్చవద్దో చెప్పాలని నోటీసుల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? అసలు అల్లు అరవింద్ నిజంగానే దానికి సంబంధించి కూడా ఏమైనా అవకతవకలకు పాల్పడ్డా? సాయి, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం కరెక్ట్ గా అల్లు బిజినెస్ పార్క్ ముందే ఉన్నాము. మన బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చి ఈ అల్లు పార్క్. ఇది అంటే స్టార్టింగ్ లో గ్రౌండ్ ప్లస్ ఫోర్ అంటే 4 అంతస్తులు కలిపి అల్లు అరవింద్ గారు జీహెచ్ఎంసీ నుంచి పరిమితులు తెచ్చుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. దీంట్లో మనం చూసామంటే ఒక 4-5 కమర్షియల్ అంటే కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే ఈ బిజినెస్ జరుగుతున్న ఈ సమయంలోనే వాళ్ళు ఒక పెంట్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఆ పెంట్ హౌస్ కి అనుమతి లేదు అని చెప్పేసి అల్లు అరవింద్ గారికి నోటీసులు జారీ చేసింది. అంటే జీహెచ్ఎంసీ ఏం చెప్పిందంటే, సెలబ్రిటీ హోదాలు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీలాంటి ఒక వ్యక్తులే ఇలా అంటే అక్రమ కట్టడాలకి కట్టడం వల్ల సామాన్యులు అంటే కామన్ పీపుల్ ఇంకెలాంటి చర్యలకు దిగుతారు. కాబట్టి అసలు దీన్ని ఎందుకు కూల్చేయకూడదో, మీరు అనుమతులు తీసుకొని కట్టలేదు కదా, అసలు దీన్ని ఎందుకు కూల్చకూడదో మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి నోటీసులు పంపింది. దీనిపైన ఇటు అల్లు అరవింద్ క్యాంపు ఇటు నుంచి ఎటువంటి సమాధానం అయితే లేదు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు, కానీ వాళ్ళ అమ్మగారు రీసెంట్ గా చనిపోయారు కాబట్టి దశదిన కర్మ జరిగింది. దానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు, కానీ అప్పటికి ఆయనకి ఏం నోటీసులు అందలేదు. ఎప్పుడైతే అంటే ఈ రోజు నోటీసులు అందాయి. అంటే దీనికి సంబంధించి ఆయన ఇంకా మీడియా ముందుకైతే రాలేదు. మరి మీడియా ముందుకు వచ్చేసి ఆయన దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది అయితే కాస్త అంటే సినీ వర్గాల్లోనూ అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఒక ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే అల్లు అర్జున్ మధ్య పుష్పకు సంబంధించినటువంటి విషయంలో జైలుకి వెళ్ళారు. తర్వాత ఆయన వచ్చారు, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, గద్దర్ అవార్డులు వచ్చి ఇలా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. అంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్నటువంటి ఈ సమయంలోనే మరొకసారి అల్లు ఫ్యామిలీకి జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు రావడం అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే వాళ్ళు అక్రమం కట్టారా అంటే పెంట్ హౌస్ అనేది నార్మల్ గా అంటే ప్లేస్ ఉంది కదా ఊరికే, అంటే ఏదైనా బిజినెస్ ఆఫీస్ పర్పస్ గానీ అలా కట్టుకునే అవకాశం సాధారణంగా ఇట్లాంటి కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆఫీస్ పర్పస్ కింద పెంట్ హౌస్లు కడుతూ ఉంటారు. అలాంటి ఒక పెంట్ హౌస్ ఇక్కడ కట్టినట్టయితే ఒక సమాచారం అయితే ఉంది. మరి దీనిపైన అంటే దీన్ని తదుపరిగా అంటే నెక్స్ట్ జీహెచ్ఎంసీ దీన్ని కూలగొట్టేస్తుందా, అల్లు అరవింద్ గారే దీన్ని తొలగించేసి జీహెచ్ఎంసీకి అంటే క్లియరెన్స్ ఇచ్చేస్తారు, అంటే నేను ఇంకా ఈ పెంట్ హౌస్ తీసేయడం ద్వారా వాళ్ళు ఏదైతే నోటీసులు ఇస్తారో వాటికి ఆయన సమాధానం చెప్పుకుంటారా లేకపోతే పర్మిషన్ తీసుకుంటారని చూడాల్సిన స్థాయి. రైట్ మోహన్, చూసుకున్నట్టయితే అసలు అధికారులు ఎంతవరకు అనుమతి ఇచ్చారు, అసలు ఆ బిల్డింగ్ ఏ రకంగా కట్టారు అనే దానిపైన మనకి ఏమైనా అప్డేట్ ఉందా? అదే సాయి, ఇంతకుముందు చెప్పినట్టు 4 ఫ్లోర్స్ కి అయితే వాళ్ళు అనుమతులు ఇచ్చారు. స్టార్టింగ్ లోనే అనుమతులు ఇచ్చారు. ఇది చాలా రోజులుగా ఉంది.
ఇది పక్క అంటే మంచి కమర్షియల్ ఏరియా జూబ్లీ హిల్స్ అనేది. ఇది మన అందరికీ చెప్తే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్స్ ఉండే ఏరియా. దీనికి సంబంధించి ఫస్ట్ అయితే ఆయన 4th floor కి సంబంధించి అనుమతులు తెచ్చుకున్నారు, అలాగే కట్టుకున్నారు, రెంట్లకి ఇచ్చున్నారు. మనం గమనిస్తే బోర్డు కూడా మనం చూడొచ్చు బ్యాక్ సైడ్. దానికి సంబంధించిన రెంట్కి ఇచ్చారు, అన్ని చేశారు. కానీ 5th floor అనేది ఒక పెంట్ హౌస్ కట్టారు. మరి అక్కడ ఎలాంటి ఆఫీసు ఉందనేది తెలియలేదు. వీళ్ళకి సంబంధించిన ఆఫీసే ఉంది అనేది అయితే ఒక వార్త అయితే ఉంది. అంటే వీళ్ళు బిజినెస్ చూసుకుంటారు, అంటే ఈ కమర్షియల్ కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్, చిన్నపాటి ఆఫీస్ పెట్టుకున్నారనేది ఒక న్యూస్ ఉంది. కానీ ఖచ్చితమైన సమాచారం లేదు. మరి దీనిపైన అల్లు అరవింద్ గారు అంటే ఈ పెంట్ హౌస్ ని తీసేస్తారా, లేకపోతే దానికైనా స్పెషల్ అనుమతులు తెచ్చుకుంటారంటే ఇప్పుడు మధ్యలో ఎల్ఆర్ఎస్ లో ఇట్లా గవర్నమెంట్ ఇస్తుంటది, కానీ ఈ మధ్య అయితే ఇవ్వలేదు అనుకోండి. అలా ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన అనుమతులు తెచ్చుకుంటారా, కోర్టుకు వెళ్తారా, ఏంటి అనేది అయితే తెలియాల్సింది సార్. రైట్ మోహన్, మీ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ అదేనా? దానికి సంబంధించినటువంటి అల్లు అరవింద్ ఉండే బిల్డింగ్ అదే. ఎన్హాన్స్ అనేది మళ్ళీ జిందగీ అనేది ఇలా మనం చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తావా మోహన్? ఒకసారి మన వ్యూవర్స్ కి చూపించే ప్రయత్నం చేస్తావా? ఒక్క నిమిషం. రైట్, అదే బిల్డింగ్ సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్రైమ్9 టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం చూపెడుతున్నాం. దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కి అయితే నోటీసులు ఇచ్చారు. ఆ సంబంధించినటువంటి బిల్డింగ్ పాయింట్ ని కూడా మనం మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గా చూస్తున్నాం. దాదాపుగా అనుమతులు అయితే ఇచ్చినప్పటికీ కూడా పెంట్ హౌస్ పైన నిర్మించినారని చెప్పేసి, ఎందుకు కూల్చవద్దు అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో, దీనికి సంబంధించి కూడా ఏమంటారని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి చర్చ నడుస్తుంది. రైట్ మోహన్, ప్రస్తుతం అక్కడ అధికారులు ఎవరైనా వచ్చారా? అక్కడికి వచ్చి ఏమైనా నోటీసులు ఇచ్చారా? అధికారులు అయితే ఆయనకు నోటీసులు అయితే జారీ చేశారు సాయి. కాకపోతే వీళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఆయన ఏమన్నా అంటే లాయర్ని అప్రోచ్ కావచ్చు, అంటే వాళ్ళు కూడా లీగల్ గా ఏమన్నా అంటే జిహెచ్ఎంసీకి అంటే వెంటనే కొట్టేస్తారు కదా. ఇప్పుడు మామూలుగా ఈ అక్రమ కట్టడాల పైన వెంటనే చర్యలు తీసుకుంటారు కాబట్టి, అలాంటి వెంటనే చర్యలు తీసుకుంటే వీళ్ళకి ఇప్పుడు కమర్షియల్ గా దీనికి చాలా ఒక రకమైనటువంటి లాస్ ఉంటది కాబట్టి దానికి సంబంధించి ఆపే రకంగా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. లేదు ప్రభుత్వ అధికారులతో చర్చించి మాకు కొంత సమయం ఇవ్వండి, మేమే తొలగిస్తామని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అంతా ఉంది. మరి దీనికంతా ఒక క్లారిటీ రావాలంటే మాత్రం అల్లు అరవింద్ గారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. రైట్ మోహన్, చూసుకున్నట్టయితే ఇప్పుడు సంబంధించి అల్లు అరవింద్ కాకుండా కానీ అల్లు అర్జున్ అయినప్పటికీ లేదా తదితర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా? ఎవరు స్పందించలేదు సాయి. స్పందిస్తే అల్లు అరవింద్ గారే స్పందించాలి. ఎందుకంటే అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి బిజినెస్ వ్యవహారాలంతా మోస్ట్లీ అల్లు అరవింద్ గారే హ్యాండిల్ చేస్తారనేది ఒక టాక్ అయితే ఉంది. ఆయనకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిచయాలు సినీ ఇండస్ట్రీలోనూ అటు వ్యాపార వర్గాలు ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమాలతో పాటు బయట కొన్ని బిజినెస్లు చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఈయన అంటే ఇట్లా అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంది, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ వ్యవహారాలన్నీ కూడా చూస్తుంటారు. సో ఈ వ్యవహారాలతో పాటు ఈ కమర్షియల్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అల్లు అరవింద్ గారు చూస్తారనేది ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించి క్లారిటీ ఇస్తే అంటే మీడియా ముందుకు వస్తే అల్లు అరవింద్ గారే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఇంకా అల్లు సురేష్ గారు కానీ ఇంకా వాళ్ళ పెద్దబాయి కానీ వెంకట కానీ వీళ్ళు ఎవరైతే ఖచ్చితంగా మాట్లాడరు. ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు అయితేనే దీనికి కరెక్ట్ గా చెప్తారు. అంటే ఆచి చూసి అంటే ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలనేది ఆయన అయితేనే కరెక్ట్ గా ఒక బేరీ చూస్తాను. ఖచ్చితంగా అంటే ఎలా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది ఆయన ఒక అంచనాతో మాట్లాడతారు కాబట్టి ఆయన సమాధానమే చెప్తారనేది పక్కా న్యూస్ సాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్.